నగరంలోని శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో సందడి చేస్తున్నారు. దీంతో శిల్పారామంలో సంక్రాంతి సందడి నెలకొన్నది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. చెప్పండి శివ. థ్యాంక్ యూ శ్రీలత. సంక్రాంతి సంబరాలు శిల్పారామంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా ఆ ప్రజలు, నగరవాసులు ఏదైతే ఆ నగరంలో ఉన్నటువంటి వాళ్ళు విలేజ్లకు వెళ్ళలేనటువంటి వారు, అలాగే నగరంలో ఉండేటువంటి ప్రజలు వాళ్ళంతా కూడా శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం శిల్పారామంలో ఇప్పటికే సంక్రాంతి సంబరాలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా ఆ విద్యుత్ అలంకరణలే కావచ్చు, సంక్రాంతి పండుగ నేపథ్యంలో గ్రామీణ వాతావరణం ఉట్టి పడేలా ఇక్కడ ఉన్నటువంటి అలంకరణలు చేశారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం బసవన్న విన్యాసాలు చేస్తున్న విజువల్స్ కూడా చూస్తున్నాం. పొద్దుటి నుంచి కూడా, ఉదయం నుంచి కూడా ఇదే విధంగా క్రౌడ్ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు గంగిరెద్దులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి మరున తీసుకున్నారు. చెప్పండి, ఎట్లా ఉంటుంది గంగిరెద్దు విన్యాసాలు, ఎట్లా జరుగుతున్నాయి? గంగిరెద్దుకు ఇలా ఏ పండుగ ఉండదు, మాకు సంక్రాంతి అంటే చాలా గొప్పగా ఉంటుంది. ఈ తెలంగాణలో మాకు శిల్పారం వచ్చినప్పుడల్లా, ఇప్పుడు చనావతుల నుంచి చాలా సంవత్సరాల నుంచి మాకు వచ్చినప్పుడల్లా 20-30 ప్రోగ్రాములు మాకు ఊరూరుకి వచ్చేస్తుంది. మేము కూడా మెదక్ దిక్కేళ్ళు వచ్చేసినాము. మెదక్ దిక్కేళ్ళి మాకు కూడా ఒక 4-5 ప్రోగ్రాములు ఇచ్చేసింది. మేము గిదే చేసుకొని మళ్ళా ఇక ఇంటికి వెళ్ళిపోవాలి. పిల్లలు బతికించుకోవాలి. ఊళ్ళలో కూడా ఇక్కడ ఊళ్ళలో అన్ని ఆటలు ఆడుతాయి. అన్ని మనిషి మీద 4 గాలు పెడుతుంది, గావు పడుతుంది, బతుకమ్మ ఆడుతుంది. అన్నీ ఏది చెప్తే అది మన పిల్లల కన్నా ఎక్కువ చదువుకొని అది అంత బుద్ధి ఉంటుంది దానికి. అవును, ఇక్కడ చాలా మంచిగా సంతోషంగా ఉంది. మన తెలంగాణలో శిల్పారంలో ఈసారి బాగా మంచిగా ఉంది అనే ప్రతి సంవత్సరం ఇట్లా వస్తున్నాం, ఇట్లా బతుకుతున్నాం. ఇక్కడ ఆడుకోవాలి, ఇంటికి వచ్చేవాలి, ఊళ్ళో పడితే బతకాలి. అట్లా మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. భోగి పండుగ నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. మనతో పాటు కొంతమంది ప్రజలు ఉన్నారు, వారిని అడిగి తీసుకున్నాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది? సార్ నమస్తే, నా పేరు రాజీవ్ గాంధీ. నేను నార్సింగి విలేజ్లో ఉంటాను. నేను సంక్రాంతి స్పెషల్ ఇక్కడ ఎట్లా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుందో చూద్దామని వచ్చాను. ఊర్లలోకి వెళ్ళలేము కదా, ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళము. అదేవిధంగా ఇక్కడ ఈ గిరిజన సంస్కృతి, అదే మరి వడ్రంగి పనులు ఏ విధంగా అయితే ఇక్కడ మన విలేజ్లో ఉంటుందో సంక్రాంతి, దానికంటే భిన్నంగా చాలా బాగా ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్ చేస్తున్నారు. చూస్తున్నారుగా, పిల్లలకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వాళ్ళకి కొంచెం నేర్పించినట్టు కూడా అనిపిస్తుంది. ఈ సంక్రాంతి అంటే ఏంది అనేది పిల్లలకు తెలిసే విధంగా కూడా మనకు ఈ శిల్పారామంలో అన్ని విధాలుగా చాలా బాగుంటుంది అన్న. ఫ్యామిలీతో వచ్చాను నేను, చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ రావడానికి స్పెషల్గా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్న. మనతో పాటు మరికొంతమంది, మీరు చెప్పండి, ఎట్లా ఉందమ్మా సెలబ్రేషన్స్, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తున్నాయండి. మా పిల్లలకి ఫస్ట్ టైం ఇది చూపించాలి సంక్రాంతి సంబరాలు అని తీసుకొని వచ్చానండి. గంగిరెద్దులు కావచ్చు, హరిదాసు కీర్తనలు, ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇన్ని రోజులు సిటీలో ఉన్నారు కదా, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మా చిన్నప్పుడు ఎలా ఉందో అవన్నీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు అంతా సిటీలో మొత్తం కల్చర్ అంతా డిఫరెంట్ అయిపోయింది కదా, సో చాలా బాగా అనిపిస్తుంది. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మా పిల్లలందరూ చెప్పగలుగుతున్నాం, మా చిన్నప్పుడు ఇలా ఉండేది ఊర్లలో, ఇప్పుడు ఇలా లేదు అని. మొత్తం ఇక్కడ తీసుకురావడం చాలా సంతోషంగా ఉందండి. ఓకే, మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉందమ్మా, ఎట్లా అనిపిస్తుంది? సంతోషంగా ఉందండి. మా మనవడిది బర్త్డే, ఇక్కడ బర్త్డే చేసుకొని వచ్చిన శిల్పారామం చూసి. పిల్లలు ఎక్కడ చిన్న పల్లెటూరు వాతావరణం చూడలేదు కదా, పిల్లలకు అవన్నీ చూపెట్టి ఎంజాయ్ చేద్దామని వచ్చేసాము. ఇక్కడ చిన్నతనం ఇట్లా గంగిరెద్దులు, ఇవన్నీ గంగిరెద్దులు బండ్లో ఎక్కాము, గంగిరెద్దులు అన్నీ చూసాము. మా మనవాళ్ళు మళ్ళీ సిటీలో పెరుగుతున్నారు కనుక వాళ్ళకి ఇవన్నీ తెలియని ఇక్కడ చూపించడానికి వచ్చామన్నట్టు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వారిని అడిగి చూస్తాం. ఎట్లా అనిపిస్తుంది శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు? గతంలో ఎట్లా ఉండే, మీరు ఎక్కడి నుంచి? నా పేరు జ్యోత్స్న, నేను హైదరాబాదే. మేము సంక్రాంతికి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాము. ఇంతకుముందు కంటే ఇప్పుడు ఇంకా చాలా బాగా జరిగాయి. ఇంకా సెలబ్రేషన్స్ కానీ, ముగ్గులు కానీ, గొబ్బెమ్మలు, ఇంకా గంగిరెద్దు అవి అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ జనరేషన్లో ఇక్కడ ఉన్న పిల్లలకి చాలా వరకు ఏం తెలియదు, ఇక్కడ ఎలా ఉంటుంది వాతావరణం, పల్లెటూరు ఎలా ఉంటుంది. సో డిఫరెన్సెస్ ఇక్కడ బాగా తెలుస్తున్నాయి. వీ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ వీడు మా బాబు అన్ని కొత్తగా చూపిస్తున్నాను, అన్నీ హీస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మొత్తంగా చూసుకున్నట్లయితే శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ వచ్చేటువంటి ప్రజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలే కావచ్చు, హరిదాసు కీర్తనలు, అలాగే బుడుబుక్కలలో చెప్పేటువంటి కథలే కావచ్చు, గంగిరెద్ది విన్యాసాలను చూసి కూడా పల్లె వాతావరణంలో ఉన్నటువంటి ఫీల్ను కూడా వాళ్ళంతా కూడా ఆస్వాదిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో శివకుమార్, టీ న్యూస్, శిల్పారామం నుంచి.